నమస్తే వెల్కమ్ టు ప్రజా ప్రతినిధి న్యూస్. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని పెద్దమ్మగుడి దగ్గర జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీ హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తున్న జాతీయ బీసీ సంక్షేమ సంఘం సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు కాంకటి నవీన్ గౌడ్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం మీరుదొడ్డి మండలం నుంచి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. మండల యువజన అధ్యక్షుడిగా అంజీ ముదిరాజ్ను ఎన్నుకున్నారు. దుబ్బాక పట్టణ బీసీ నాయకులు అందరితోనూ కూడా కలవడం జరిగింది. భవిష్యత్తులో రానున్న రోజుల్లో స్థానిక సంస్థ ఎన్నికలలో బీసీలకు 3 ప్రధాన పార్టీల్లో కూడా 60% టికెట్లను బీసీలకే కేటాయించాలని ప్రతిపాదన తీసుకొస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు తోగుట అనిల్, సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభు, పోయి రాములు, పవన్ కుమార్, శ్రీకాంత్, రాకేష్, పెంబర్తి భాస్కర్ పలువురు పాల్గొన్నారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు దుబ్బాక ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దుబ్బాక నియోజకవర్గ ప్రాంతంలో ఉన్న చైతన్యం బీసీలది చాలా ఎక్కువగా ఉండే గతంలో కూడా ఎన్నో సందర్భాల్లో మనం చూసినాం. అది కాలానుగుణంగా ఏమైంది అంటే బీసీల చైతన్యం అనేది చాలా తగ్గింది ఈ ప్రాంతంలో. కాబట్టి బీసీలు చైతన్యం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి దాన్ని తీసుకున్నట్టయితే రాజ్యాధికారంలో ఎక్కడ చూసినా కూడా అగ్రవర్ణ నాయకులు వాళ్ళ యొక్క పెత్తనంలో బీసీలు వాళ్ళ కింద పనిచేసే ఆలోచన ఇక్కడ నడుస్తూ ఉంది. మరి రానున్న క్రమంలో అలా జరిగితే బీసీలు ఒక నియంత్ర పాలనకు గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి బీసీలు కొంత చైతన్యం కావాలి. ఇక్కడ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మిగతా వాళ్ళు కూడా కొంత చైతన్యంలో ఉండి ఇక్కడ అన్ని పదవులను కూడా వాళ్ళు వాళ్ళ యొక్క సముచిత స్థానంలో అనుభవించే పరిస్థితి ఉంది. మరి బీసీలు ఎందుకు చైతన్యం కావట్లేదు? మరి బీసీలో అంటే ఒక బీసీ ఇంకొక బీసీ అంటే ఒక కులం ఇంకొక కులము అందరూ కూడా ఒక అన్నదమ్ముల వాళ్ళ సోదరాభావం వచ్చినప్పుడు మాత్రమే వీరిలో చైతన్యం అంటే వీళ్ళు వేరు వాళ్ళు వేరు అని అంటే విభజించి పాలించే కార్యక్రమం అనేది ఇక్కడ నాయకులు పురిగొల్పి వీళ్ళను విభజిస్తున్నారు. కాబట్టి బీసీలు ఎవరైతే మేధావులు చదువుకున్న వాళ్ళందరూ వీళ్ళు కొద్దిగా సహకరించి వీళ్ళలో కొంత చైతన్యం తీసుకురావడానికి మా జాతీయ బీసీ సంక్షేమ సంఘం సహకరిస్తుంది. దానికి మా జిల్లా నాయకులు కావచ్చు, మా రాష్ట్ర నాయకులు అందరి సహకారంతో ఇక్కడ మంచి కమిటీని ఏర్పాటు చేసి ఇక్కడ మేము మంచి చైతన్యవంతమైన రాజ్యాధికారం నిర్మిస్తామని తెలియజేస్తున్నాము. దుబ్బాక కాన్స్టిట్యూషన్ బీసీ బంధువర్గానికి బీసీ సంఘాలకు ముఖ్యంగా విన్నపం ఏంటంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడు చూసినా కూడా బీసీ అనే నిదానము మరి బీసీ ఎజెండా మీద గెలుపొందడం అనేది ఎక్కడ కాలే. ఇప్పుడు బీసీ మీద బీసీ వాళ్ళు కూడా గెలిచిన వాళ్ళు ఉన్నారు, కానీ వేరే వేరే పార్టీలలో ఉండి మన బీసీ గురించి కొంచెం పనులు కూడా వాళ్ళు చేయలేకపోతుండ్రు. కాబట్టి ఇప్పుడు నిదానం యువకులు ఏదైతే ఇచ్చిండ్రో ఇప్పుడు బీసీ మీద బలవంగా ఎక్కడ చూసినా బీసీ నిదానం అనేది ఏర్పడుతుంది. ప్రత్యేక తెలంగాణలో మనం ప్రత్యేకంగా ఈ సిద్దిపేట దుబ్బాక కాన్స్టిట్యూషన్ అని అంటే ఒక పేరు పొందినటువంటి ధైర్యం ఉన్నటువంటి దుబ్బాక యువకులు, ప్రజలు, బీసీ నాయకులు మీ అందరికీ విన్నపం ఏంటంటే ఎప్పుడు చూసినా పెత్తందారుల దగ్గర వేరే ఎస్టీ కాకుండా కూడా మరి వాళ్ళ దగ్గరనే ఉండి మనం పనిచేయడం జరుగుతుంది. మనం బీసీ ఎజెండా మీద గెలిచి బీసీలకు మనం బీసీ రాజ్యాధికారం సంపాదించినట్టుంటే మన బీసీలకు ఇప్పటికైనా 40 సంవత్సరాల మన స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఎస్సీ ఎస్టీ ఏ విధంగా డెవలప్మెంట్ అయింది, రిజర్వేషన్లను కానీ దేంట్లో అయినా కూడా వాళ్ళు ఉత్పత్తి కూడా పొందడం జరుగుతుంది. రాజరిక మాత్రం పెత్తందాలదే జరుగుతుంది. కాబట్టి ఈసారైనా మన బీసీ వర్గాలు ఏదైతే ఉన్నదో అన్యాయంగా పూర్తిగా అనగదొక్కబడినటువంటి బీసీ కులాలను బీసీ ఏకమై రాజ్యాధికారం బీసీలకు తేవాలని ఈ దుబ్బాక నియోజకవర్గం నుంచి ఈ యువకులందరూ కూడా ఒకేసారి ముందుకు రావడం జరిగింది. కాబట్టి ఇవాళ ప్రెస్ మీటింగ్ దుబ్బాక వాళ్లకు కంపల్సరీ ఇదొక పెద్ద ఎత్తున కూడా క్యాన్సిల్ చేసి మళ్ళీ ఒకసారి ఇప్పుడు మా అధ్యక్షులు ఏదైతే ప్రకటించిందో బీసీ గర్జనాన్ని తప్పనిసరి దుబ్బాకలో తెలంగాణ ప్రాంతంలో ఎక్కడ ఎరగని అటువంటిది ఇక్కడ దుబ్బాక నియోజకవర్గం నుంచి బీసీ యువకులు గర్జనులు బీసీ గర్జన 10,000 మందితోటి తప్పనిసరి ఇక్కడ ఫస్ట్ నిదానం ఏర్పాటు చేసి తప్పనిసరి మీరందరూ బీసీ నాయకులు ఎవరైనా ఉన్నారో శాస్త్రవేత్తంగా కూడా మీరు జ్ఞానంతో మంచిగా. అందరికీ నమస్కారం. ఈరోజు సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని మిరుదొడ్డి మండల
యోజన విభాగం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. మరి మిర్దొడ్డి మండల యోజన విభాగం అధ్యక్షుడిగా మరి అంజీ ముదిరాజును ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా దుబ్బాక నియోజకవర్గంలోని దుబ్బాక మండలం మరియు పట్టణ బీసీ నాయకులందరితో కూడా ఈరోజు చర్చించుకోవడం జరిగింది. భవిష్యత్తులో రానున్న స్థానిక సంస్థ ఎన్నికలలో బీసీలకు మరి 3 ప్రధాన పార్టీలు కూడా అధికంగా 60% టికెట్లు కేటాయించాలని చెప్పి మేము ఒక ప్రతిపాదనను తీసుకొస్తా ఉన్నాము. మరి ఫిబ్రవరిలో మేము బీసీ గర్జన అనే పేరుతోని సిద్దిపేట హెడ్ క్వార్టర్లో ఒక గర్జన నిర్వహించబోతా ఉన్నాము. 10,000 మందితోని బీసీ గర్జనను పెడతా ఉన్నాము. దానికి దుబ్బాక నుంచి బీసీ యువకులు, బీసీ నాయకులు మరి అందరూ కూడా పార్టీలకు అతీతంగా ఖచ్చితంగా బ్రహ్మాండమైన సంఖ్యలో పాల్గొనాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాము. మరి భవిష్యత్తులో ఇక్కడ ఈ దుబ్బాక నియోజకవర్గంలో మరి ఈ దుబ్బాక నియోజకవర్గం పట్టణం మొన్ననే కొత్త మున్సిపాలిటీగా ఏర్పడింది. మరి మున్సిపాలిటీలో మొదట జరిగినటువంటి ఎన్నికలలో చైర్మన్ కూడా మరి ఓసీలకే కేటాయించారు. మరి రానున్నటువంటి ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు కూడా దగ్గరలోనే ఉన్నాయి. రానున్న ఎన్నికలలో కూడా మరి బీసీలకు అధికంగా సీట్లు కేటాయించి బీసీలకే చైర్మన్ పదవిని కూడా ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి అదేవిధంగా దుబ్బాక మండలం కావచ్చు, మిగతా ఏవైతే ఓపెన్ కేటగిరీలో ఉన్నటువంటి మండలాలు అయితే రిజర్వేషన్ అయితే వస్తాయో వాటన్నిటిని కూడా బీసీలకే కేటాయించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము.